Hello students. So in the last class we have discussed about the second unit, that is structural organization in animals, right? So now we will start with the diversity in living world, that is first unit. Okay, diversity in living world. Diversity means distribution. ఎలా డిస్ట్రిబ్యూట్ అయ్యాదనేది మనము ఈ లివింగ్ వరల్డ్లో చూద్దాం. ఈ లివింగ్ వరల్డ్ అనేది ఎలా డిస్ట్రిబ్యూట్ అయ్యింది. జనరలీ వరల్డ్ ఈజ్ మేడప్ ఆఫ్ బోత్ లివింగ్ అండ్ నాన్ లివింగ్ థింగ్స్, రైట్? వరల్డ్లో మొత్తం లివింగ్ థింగ్స్ ఉన్నాయి, నాన్ లివింగ్ థింగ్స్ ఉన్నాయి. లివింగ్ థింగ్స్ అంటే ఏంటి? ప్రాణం ఉన్నటువంటి జీవుల్ని మనం లివింగ్ థింగ్స్ అంటాం, లివింగ్ ఆర్గానిజమ్స్ అంటాం. ప్రాణం లేనటువంటి వాటిని నాన్ లివింగ్ థింగ్స్ అని అంటాం. లివింగ్ ఆర్గానిజమ్స్ అండ్ నాన్ లివింగ్ థింగ్స్. సో ఇవి రెండు కలిపితే వరల్డ్. సో నాన్ లివింగ్ వరల్డ్ విల్ బీ అట్ వన్ ప్లేస్, ఒక దగ్గర ఉంటుంది అంతే. బట్ లివింగ్ వరల్డ్, దట్ ఈస్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. అక్కడక్కడక్కడ ఉన్నాయి, అవునా? డిఫరెంట్ స్పీషీస్ లాగా, డిఫరెంట్ జీనస్ లాగా ఉన్నాయి. సో విల్ సీ అబౌట్ ఆల్ దీస్ టర్మ్స్ అండ్ ఆల్. ఓకే, సో డైవర్సిటీ ఈస్ నథింగ్ బట్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ లివింగ్ organisms in the world. First we'll see introduction, that is biology. What is biology? Bio means life, ology means study. Study of life is called biology. Bio means life, logos means study. Biology, study of life is called as biology. Here study of living organism is called as biology. Okay, next living organisms are of different types. Okay, plants, animals, manaku telisinavi rendu. Microorganisms are also present. Microorganisms, plants and animals are visible, కంటికి కనిపించేటువంటివి ఏవి? ప్లాంట్స్, యానిమల్స్. బట్ మైక్రోఆర్గానిజమ్స్ ఆర్ నాట్ విజిబుల్, కంటికి డైరెక్ట్గా చూడలేం కంటితో. మైక్రోస్కోప్లో చూస్తేనే కనిపిస్తాయి ఇవి. ఇఫ్ యూ అబ్జర్వ్ అండర్ ద మైక్రోస్కోప్ కింద పెట్టి చూస్తే కానీ ఇవి కనిపించవు. సో దిస్ టైప్ ఆఫ్ ఆర్గానిజం విచ్ ఆర్ అబ్జర్వ్డ్ అండర్ ద మైక్రోస్కోప్ ఆర్ కాల్డ్ మైక్రోఆర్గానిజమ్స్. మైక్రో అంటే చిన్నగా, స్మాల్. సో మైక్రోఆర్గానిజమ్స్ ఆర్ ద ఆర్గానిజం విచ్ కెన్ బి విజిబుల్ ఓన్లీ అండర్ ద మైక్రోస్కోప్. సో ఇవి కూడా లివింగ్ ఆర్గానిజమ్స్, ఇవి కూడా మల్టిప్లై అవుతాయి, ఇవి కూడా డివైడ్ అవుతాయి, ఇవి కూడా దే ప్రొడ్యూస్ దేర్ ప్రొజెనీ, అంటే నెక్స్ట్ జనరేషన్ని ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. ఓకే, ప్లాంట్స్ ఆర్ ద ఆర్గానిజం విచ్ ఆర్ ప్రజెంట్ ఇన్ డిఫరెంట్ లొకేషన్స్, అవునా, లొకాలిటీస్. అండ్ యానిమల్స్ ఆర్ ఆల్సో ప్రజెంట్. ఓకే, డిఫరెన్స్ బిట్వీన్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ చూసుకున్నట్లయితే ప్లాంట్స్ కెనాట్ మూవ్, plant cannot locomote, whereas animals can locomote. Okay, plants cannot locomote, ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి కదలలేవు. Animals they can move. Okay, so here, so the study of living organisms is called biology, and these different, based on the differences between their differences, they are divided into different studies. Okay, microorganisms, study of microorganisms is called microbiology. Microbiology, the study of microorganisms is called microbiology. Study of plants is called botany. Okay, study of plants is called as botany, and study of animals is called zoology. Okay, study of animals is called as zoology. So these are the three types of studies in the biology. Okay, so plants, botanyలో మనం మొత్తం ప్లాంట్స్ గురించి ఎలా డిస్ట్రిబ్యూట్ అయ్యాయి, ఎన్ని టైప్స్, డిఫరెంట్ స్పీషీస్ ఉన్నాయి, ఇవన్నీ కూడా చదువుతాం. Microbiology will study about the microorganisms. Now in zoology we'll study about the animals. How many animals are, different types of animals are present, how they are differentiated, ఎలా categorize అయ్యాయి. ఈ చాప్టర్లో మెయిన్గా మనం డిస్ట్రిబ్యూషన్ ఎలా జరిగింది, ప్లస్ హౌ దే ఆర్ కేటగరైజ్డ్, ఎలా డిస్ట్రిబ్యూట్ అయ్యాయి, ఒక్కొక్క క్లాస్లోకి ఎలా వర్గీకరించబడ్డాయి అనేది చూస్తుంటాం అనమాట. ఓకే, సో స్టడీ ఆఫ్ యానిమల్స్ ఈజ్ కాల్డ్ యాజ్ జువాలజీ. ఓకే, స్టడీ ఆఫ్ యానిమల్స్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్, అంటే ఫంక్షన్ కావచ్చు, ఫిజియాలజీ కావచ్చు, ఇట్ మే బీ లైక్ ఫిజియాలజీ, కెమికల్ ప్రాసెసెస్, ఆల్ ద మెటబాలిక్ యాక్టివిటీస్ అండ్ స్ట్రక్చర్, ఎవ్రీథింగ్. స్టడీ ఆఫ్ యానిమల్స్, టోటల్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ ద యానిమల్ ఈజ్ కాల్డ్ జువాలజీ. ఓకే, నౌ విల్ సీ సబ్ బ్రాంచెస్. జువాలజీలో మళ్ళీ సబ్ బ్రాంచెస్ ఉన్నాయి. ఓకే, జువాలజీలో మనకి సబ్ బ్రాంచెస్ ఉండడం జరిగిందనమాట. సో విల్ సీ అబౌట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే, నౌ విల్ సీ taxonomy is the first sub branch of zoology. Taxonomy is the first sub branch of zoology. Okay, so if you see the study of practice of naming animal of an animal is called taxonomy. అంటే ఒక ఆర్గానిజమ్స్కి ఒక ఆర్గానిజం ఉందనుకోండి, దానికి పేరు పెట్టే పద్ధతిని మనం టాక్సానమీ అంటాం. దట్ స్టడీ ఈజ్ కాల్డ్
taxonomy. The study of practice of naming of an animal is called taxonomy. That name is called scientific name. Okay, that name is called as what? Scientific name. Scientific name. Scientific name. See, we have different organism with different names. అవునా, డాగ్ ఉంది. ఇన్ తెలుగు we call it as కుక్క అంటాం, ఇంగ్లీష్లో డాగ్ అంటాం, హిందీలో కుత్తే అంటాం. సో డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి. ఇవి వాడుక భాషలో ఉంటాయి, కానీ సైంటిఫిక్ నేమ్ మాత్రం ఒకటే ఉంటుంది. ఇప్పుడు హ్యూమన్ బీయింగ్స్ ఉంది, హ్యూమన్ బీయింగ్స్ హోమోసేపియన్స్ అని పెట్టడం జరిగింది. సో దిస్ హోమోసేపియన్స్ విల్ బీ సేమ్ ఇన్ ఆల్. సైంటిఫిక్ నేమ్ చూసుకున్నట్లయితే సేమ్. ఓకే, సో మానవుడు అంటాము. సో డిఫరెంట్ నేమ్స్ పెట్టడం జరిగింది. సో అలా కామన్గా ఒకటే నేమ్ ఉన్నట్లయితే, అంటే సైంటిఫికల్గా ఒకటే నేమ్ ఉంటుంది, ఆ నేమ్ తోటి అందరూ గుర్తించగలుగుతారు. వరల్డ్ వైడ్లో దానికి సైంటిఫిక్ నేమ్ ఒకటే ఉంటుంది అనమాట. సో దాన్ని మనం ఒక పేరు పెట్టడం జరిగింది, ఎందుకంటే గుర్తించాలి కాబట్టి వరల్డ్ వైడ్లో ఒకటే పేరు పెడతారు. సో ఆ పద్ధతిని మనము టాక్సానమీ అంటాం. టాక్సానమీలో మనకి ఐడెంటిఫికేషన్, ఒక ఆర్గానిజంని గుర్తించి దానికి పేరు పెట్టడాన్ని నామెన్క్లేచర్ అంటారు. దాన్ని వర్గీకరించడాన్ని, అంటే కేటగరైజ్ చేయడాన్ని క్లాసిఫికేషన్ అంటారు. సో ఐడెంటిఫికేషన్ అంటే గుర్తించి, నామెన్క్లేచర్ నేమింగ్, ఒక పేరు పెట్టే పద్ధతిని మనం నామెన్క్లేచర్ అంటాం. అండ్ క్లాసిఫికేషన్ కేటగరైజేషన్, అంటే ఇది ఈ క్లాస్లో పెట్టాలా, అంటే బేస్డ్ ఆన్ ద క్యారెక్టర్స్ దే ఆర్ క్లాసిఫైడ్. అంటే ఇప్పుడు మీరు ఎలా డివైడ్ అయ్యారు క్లాసెస్లో, బైపీసీ, ఎంపీసీ, సిఈసీ, హెచ్ఈసీ, ఎంఈసీ అలా డివైడ్ అయ్యారు కదా, అంటే మీ సబ్జెక్ట్స్ని బట్టి డివైడ్ అయ్యారు, అంటే మీ క్యారెక్టర్స్ అవి. అలా ఆర్గానిజమ్స్కి కూడా ఒక క్యారెక్టర్ ఉంటుంది, ఆ క్యారెక్టర్స్ని బట్టి డివైడ్ అవ్వడం జరిగింది. ఓకే, అంటే వెన్నుముక ఉంటే ఒక జీవి, ఒక కేటగిరీ, అంటే కార్డేట్స్లో పెడతారు. వెన్నుముక లేనటువంటి వాటిని ఇన్వర్టిబ్రేట్స్, వెన్నుముక ఉంటే వర్టిబ్రేట్స్ అంటారు. సో అలా డిఫరెన్సియేషన్ అనేది కనిపిస్తుంది అనమాట. సో బేస్డ్ ఆన్ ద క్యారెక్టర్స్ వాటిని క్లాసిఫై చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఐడెంటిఫికేషన్, గుర్తిస్తారు, ఇది ఒక ఆర్గానిజం, దీనికి ఇది పేరు పెడదాం, ఈ పేరు పెడితే అందరు వరల్డ్ వైడ్లో గుర్తుపడతారు అనేటువంటి విధంగా ఒక పేరుని పెడతారు. దాన్ని మనం సైంటిఫిక్ నేమ్ అంటాం అనమాట. ఓకే. సో క్రో తీసుకుందాం, కాకిని తీసుకున్నట్లయితే మన తెలుగులో కాకి అని పిలుస్తాం, క్రో అని ఇంగ్లీష్లో ఉంటాం. అలా నార్మల్గా పిలుచుకోవడం వేరు, కానీ సైంటిఫికల్గా దానికి కార్వస్ స్ప్లెండెన్స్ అనేటువంటి పేరు ఉంటుందన్నమాట. ఇది కామన్ వరల్డ్ వైడ్లో. కార్వస్ స్ప్లెండెన్స్, ఇన్సొలెన్స్ అని ఒక ఏరియాలో, అంటే శ్రీలంకలో కానీ లేకపోతే మయన్మార్లో కానీ ఇలా డిఫరెంట్ పేర్లు పెట్టడం జరుగుతుంది. సబ్ స్పీషీస్ మారుతుంది, బట్ స్పీషీస్ విల్ బి సేమ్ అండ్ జీనస్ విల్ బి ద సేమ్. ఓకే, సో అలా పేర్లు పెట్టడం జరుగుతుంది. ఆ పేరు అనేది కాన్స్టెంట్గా ఉంటుంది వరల్డ్ వైడ్లో. దట్ స్టడీ ఈజ్ కాల్డ్ యాజ్ టాక్సానమీ. టాక్సానమీ ఈజ్ అ స్టడీ ఆఫ్ ప్రాక్టీసింగ్ నేమింగ్ ఆఫ్ అన్ ఆర్గానిజం ఆర్ యానిమల్ ఈజ్ కాల్డ్ టాక్సానమీ. ప్లాంట్లో చేస్తే, అంటే ఇఫ్ యూఆర్ నేమింగ్, ఐడెంటిఫైయింగ్ ఎ ప్లాంట్ అండ్ క్లాసిఫైయింగ్ ఎ ప్లాంట్, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ ప్లాంట్ టాక్సానమీ. యానిమల్ గురించి చేస్తే యానిమల్ టాక్సానమీ అంటాం. ఫైన్. నెక్స్ట్ బ్రాంచ్ ఈజ్ సబ్ బ్రాంచ్ ఆఫ్ జువాలజీ ఈజ్, ఇవి 2 మార్క్స్కి చాలా ఇంపార్టెంట్. ఓకే, మార్ఫాలజీ. మార్ఫోస్ మీన్స్ స్ట్రక్చర్. మామూలుగా స్ట్రక్చర్ గురించి, ఒక ఆర్గానిజం యొక్క స్ట్రక్చర్ గురించి చదివినట్లయితే ఆ స్టడీని మనం ఏమంటాము, అధ్యయనాన్ని చేయడాన్ని మనం ఏమంటాము, మార్ఫాలజీ. ద స్టడీ ఆఫ్ స్ట్రక్చర్ ఆఫ్ అన్ యానిమల్ ఈజ్ కాల్డ్ మార్ఫాలజీ. స్టడీ ఆఫ్ స్ట్రక్చర్ ఆఫ్ అన్ యానిమల్ ఈజ్ కాల్డ్ యాజ్ వాట్, మార్ఫాలజీ. 2 బ్రాంచెస్గా డివైడ్ అయింది మళ్ళీ ఇది. ఎక్స్టర్నల్ మార్ఫాలజీ, ఇంటర్నల్ మార్ఫాలజీ. External morphology is the study of size and shape of an organism. External appearance, study of external appearance is called external morphology. Study of internal structure of an organism is called internal morphology. ఓకే, అంటే ఒక ఆర్గానిజం యొక్క, అంటే ఒక జీవి యొక్క బయట ఉపరితలం గురించి చదవాలి, అంటే అది సైజ్ ఎలా ఉంది, షేప్, నిర్మాణాత్మకంగా ఎలా ఉందని చూసుకున్నదాన్ని మనం ఎక్స్టర్నల్ స్ట్రక్చర్ అంటాం. ఓకే, నెక్స్ట్ పరిమాణంలో కానీ నిర్మాణపరంగా కానీ ఎలా ఉందని చూసుకున్నట్లయితే మనం ఎక్స్టర్నల్ మార్ఫాలజీ అంటాం. ఇంటర్నల్ మార్ఫాలజీ అంటే ఏంటి, ఇంటర్నల్ స్ట్రక్చర్, లోపలగా చూసుకున్నట్టు ఒక, అంటే ఆర్గాన్స్ ఎలా అరేంజ్ అయ్యాయి, ఆర్గాన్స్ అన్ని ఎలా ఉన్నాయి, ఎక్కడున్నాయి, లొకేషన్, వాటన్నిటి గురించి చదవాలని మనం ఇంటర్నల్ మార్ఫాలజీ అంటాం. అగైన్ దిస్ ఇంటర్నల్ మార్ఫాలజీ హెస్ బీన్ డివైడెడ్ ఇంటూ 2 బ్రాంచెస్, దట్ ఈస్ ఎనాటమీ అండ్ హిస్టాలజీ. ఇవి 2 మార్క్స్కి చాలా ఇంపార్టెంట్. సో ప్లీజ్ కాన్సన్ట్రేట్. స్టడీ ఆఫ్ internal organs is called anatomy. Okay, organs
tissues వేరు. So generally an organism is made up of what? Cells. Group of cells together form tissues. Group of tissues together form organs, and group of organs together form organ systems, and organ systems together form organism. సో ఆర్గాన్స్ గురించి చదవండి. ఇంటర్నల్ స్ట్రక్చర్ గురించి చదవడాన్ని మనం ఇంటర్నల్ మార్ఫాలజీ అన్నాం. ఆర్గాన్స్ గురించి చదవడాన్ని మనము ఎనాటమీ అంటాము. టిష్యూస్ గురించి హిస్టోస్ అంటే టిష్యూస్, టిష్యూస్ అంటే ఇంకా లోపలగా చదువుకున్నట్లయితే మనము ఇంకా డీప్గా స్టడీ చేసేదాన్ని, అంటే టిష్యూస్ గురించి చదివినట్లయితే దాన్ని మనం హిస్టాలజీ అంటాం. 2 మార్క్స్కి చాలా ఇంపార్టెంట్ ఇవి. ఓకే, నెక్స్ట్ దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ అస్ మైక్రో అనాటమీ. మైక్రో అంటే స్మాల్, ఇంకా డీప్గా చదవడాన్ని స్టడీ అండ్ టిష్యూ లెవెల్లో స్టడీ చేస్తున్నాం కాబట్టి ఇది డీప్గా ఉంటుంది కాబట్టి స్మాలర్ లెవెల్లో చదువుతున్నాం కాబట్టి మైక్రో అనాటమీ. ఓకే, మార్ఫాలజీ ఈజ్ ద స్టడీ ఆఫ్ స్ట్రక్చర్ ఆఫ్ అన్ ఆర్గానిజం. సో ఇట్ మే బీ ఎక్స్టర్నల్ ఆర్ ఇంటర్నల్. ఎక్స్టర్నల్ స్టడీ చేస్తే దాన్ని ఎక్స్టర్నల్ మార్ఫాలజీ అంటాం, ఇంటర్నల్ స్టడీ చేస్తే ఇంటర్నల్ మార్ఫాలజీ అంటాం. ఓకే, internal morphology 2 types. Study of organs, internal organs is called anatomy, or study of tissues is called as histology. Fine. So this is about the morphology. Now we will see about the next branch, that is cytology. Cytos అంటే cell. Study of cell and cell organelles. అంటే ఒక కణం ఎలా ఉంటుంది, వాటి లోపల కణాంగాలు ఎలా ఉంటాయి అని చదవడాన్ని మనం సైటాలజీ అంటాము. నెక్స్ట్ ఫిజియాలజీ. ఫిజియాలజీ అంటే ఏంటంటే కెమికల్ రియాక్షన్. స్టడీ ఆఫ్ ఫంక్షన్స్ ఆఫ్ ఆర్గాన్స్ అండ్ ఆర్గాన్ సిస్టమ్స్ ఈస్ కాల్డ్ ఫిజియాలజీ. అంటే ఒక ఆర్గాన్ ఎలా పనిచేస్తుంది, ఆర్గాన్ డిఫరెంట్ ఆర్గాన్ సిస్టమ్తో ఎలా కనెక్ట్ అయ్యింది. అంటే ఇప్పుడు మనకు డిఫరెంట్ సిస్టమ్స్ ఉన్నాయి. ఏంటి? డైజెస్టివ్ సిస్టమ్, ఇట్ ఈస్ అ మెటబాలిక్ రియాక్షన్. సో స్టడీ ఆఫ్ ఆల్ ద ఫిజియాలజీ అంటే కెమికల్ రియాక్షన్స్ అకరింగ్ ఇన్ ద బాడీ. ఎక్కడ అవుతాయి అవి? ఆర్గాన్ సిస్టంలోనే అవుతాయి కదా. ఇప్పుడు సర్క్యులేటరీ సిస్టమ్, హార్ట్ అండ్ సర్క్యులేటరీ సిస్టమ్ అంటే ఏంటి? బ్లడ్ వాస్కులర్ సిస్టమ్. నెక్స్ట్ డైజెస్ట్ సిస్టమ్ తీసుకున్నాం, స్టమక్ అండ్ ఆల్ ద రిలేటెడ్ ఆర్గాన్స్. సో ఇట్ ఈస్ కాల్డ్ ఆర్గాన్ సిస్టమ్, డైజెస్ట్ సిస్టమ్. ఎక్స్క్రిటరీ సిస్టంలో తీసుకుంటే కిడ్నీ అండ్ ఇట్స్ టోటల్ ఎక్స్క్రిషన్ ప్రాసెస్. నెక్స్ట్ నర్వస్ సిస్టమ్, బ్రెయిన్, స్పైనల్ కార్డ్ అండ్ ఆల్ ద నర్వస్ టిష్యూస్. ఓకే, నర్వ్స్ గురించి వీటన్ని గురించి స్టడీ చేయాలని మనం ఫిజియాలజీ అంటాం. ఆల్ ద కెమికల్ రియాక్షన్స్, సెట్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్ అనమాట. స్టడీ ఆఫ్ ఫంక్షన్స్ ఆఫ్ ఆర్గాన్స్ అండ్ ఆర్గాన్ సిస్టమ్స్ ఈజ్ కాల్డ్ ఫిజియాలజీ. ఓకే, సో ఆర్గాన్ సిస్టమ్స్ అంటే డైజెస్ట్ సిస్టమ్, ఎక్స్క్రీషన్, నర్వస్ సిస్టమ్, ఆల్ దిస్ కెమికల్ రియాక్షన్స్ ఆర్ కమింగ్ అండర్. అంటే అన్ని సిస్టమ్స్ కూడా మనకి ఫిజియాలజీ కిందకి వస్తాయి. ద స్టడీ ఆఫ్ ఆల్ ద సిస్టమ్స్ ఈజ్ కాల్డ్ ఫిజియాలజీ. నెక్స్ట్ ఎంబ్రియాలజీ. ఎంబ్రియో అంటే ఏంటి? పిండం ఏర్పడే విధానం అనమాట. సో టోటల్ స్టడీ ఆఫ్ ఈవెంట్స్ ఫ్రమ్ ఫెర్టిలైజేషన్ టు డెవలప్మెంట్ ఆఫ్ ఎంబ్రియో. ఒక ఎంబ్రియో ఎలా ఫామ్ అవుతుంది? 2 గ్యామెట్స్, మేల్ గ్యామెట్, ఫీమేల్ గ్యామెట్, 2 యునైట్ అయినప్పుడు అంటే ఫర్టిలైజ్ అయినప్పుడు మనకి జైగోట్ ఫామ్ అవుతుంది. ఆ జైగోట్ అనేది మనకి ఫామ్ అయ్యి ఫర్టిలైజేషన్ దగ్గర నుండి డెవలప్ అయ్యేంత వరకు స్టడీ ఆఫ్ ఈవెంట్స్ ఫ్రమ్ ఫెర్టిలైజేషన్ టు ద డెవలప్మెంట్ ఆఫ్ ఎంబ్రియో ఈజ్ కాల్డ్ ఎంబ్రియాలజీ. ఎంబ్రియో ఫామ్ అయిన కాడికించి డెవలప్మెంటల్ స్టేజెస్ అన్నిటి వరకు కూడా మనము దట్ స్టడీ ఈజ్ కాల్డ్. ఓకే, ఫర్టిలైజేషన్ అంటే జైగోట్ ఫామ్ అవ్వడం నుంచి ఎంబ్రియో ఫామ్ అయ్యి అది డెవలప్ అయ్యేంత వరకు ఆ స్టడీని మనం ఏమంటాం? ఎంబ్రియాలజీ అంటారు. ఓకే, నెక్స్ట్ డెవలప్మెంటల్ బయాలజీ. డెవలప్మెంటల్ బయాలజీ అంటే ఏంటి? ఆఫ్టర్ బర్త్ ఎంబ్రియో ఫామ్ అయ్యి డెవలప్ అవుతుంది. డెవలప్ అయ్యి ఒక ఫీటస్ అనేది ఫామ్ అవుతుంది, అంటే పిండం అనేది ఏర్పడింది. అది పిండం ఏర్పడిన తర్వాత ఒక బేబీ కింద మారుతున్నానా, సో దాన్ని మనం ఎంబ్రియాలజీ అన్నాం. ఆఫ్టర్ బర్త్ ఈ ఫీటస్ అనేది బయటికి వచ్చిన తర్వాత మదర్ ఊమ్లో నుంచి, తల్లి గర్భాశయం నుండి బయటికి వచ్చిన తర్వాత ఆ ఈవెంట్స్ అన్నిటిని మనం డెవలప్మెంటల్ బయాలజీ అంటాం. ఆఫ్టర్ బర్త్, ద స్టడీ ఆఫ్ ఈవెంట్స్ ఆఫ్టర్ ద బర్త్ ఈజ్ కాల్డ్ డెవలప్మెంటల్ బయాలజీ. అంటే డెవలప్ అవుతూ ఉంటుంది కదా బేబీ, సో దాన్ని మనం డెవలప్మెంటల్ బయాలజీ అంటాం. ఓకే, నెక్స్ట్ జెనెటిక్స్. స్టడీ ఆఫ్ జీన్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇన్హెరిటెన్స్. అంటే ఒక క్యారెక్టర్ మనకి వచ్చేటువంటి ప్రతి క్యారెక్టర్ దేనివల్ల వస్తుంది? మన శరీరంలో ఉన్నటువంటి డిఎన్ఏ పైన ఉన్నటువంటి జీన్స్తో, అవునా? సో స్టడీ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ ఫ్రమ్ వన్ జనరేషన్ టు అనదర్ జనరేషన్ ఆర్ స్టడీ ఆఫ్ హెరిడిటీ ఈజ్ కాల్డ్ జెనెటిక్స్. జెనెటిక్స్ అంటే ఏంటి? స్టడీ ఆఫ్ జీన్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ క్యారెక్టర్స్. అంటే మనకు వచ్చేటువంటి ప్రతి క్యారెక్టర్, అంటే మన కలర్, బాడీ కలర్ కావచ్చు, హెయిర్ సైజ్ కావచ్చు,
ఓకే, హ్యాండ్స్ ఫార్మేషన్ కావచ్చు, నోస్, ఐస్, ఇవన్నీ ఫామ్ అవుతున్నాయి. అంటే అవన్నీ ఎలా ఫామ్ అవుతాయి? మన డిఎన్ఏలో ఈ జీన్స్ కరెక్ట్గా ఉంటేనే. ఈ జీన్స్ ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్కి వెళ్తాయి. సో ఆ ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్కి వెళ్ళడాన్ని ఇన్హెరిటెన్స్ అంటారు. అంటే ఫాదర్ టు బేబీ ఆర్ మదర్ టు బేబీ. సో ఇలా మళ్ళీ గ్రాండ్ ఫాదర్స్ టు గ్రాండ్ చిల్డ్రన్స్కి వెళ్తూ ఉంటుంది కదా క్యారెక్టర్స్ ఏవైనా కూడా. అంటే వంశపారపర్యంగా లక్షణాలు అనేటివి ఒక దగ్గర నుండి ఇంకో దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. అంటే ముందు తరం నుండి నెక్స్ట్ తరానికి వెళ్తూ ఉంటాయి అన్నమాట. సో దాట్ స్టడీ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ ఫ్రమ్ వన్ జనరేషన్ టు అనదర్ జనరేషన్ ఈజ్ కాల్డ్ జెనెటిక్స్. ఓకే, హెరిడిటీ. ఇన్హెరిటెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ ఈజ్ కాల్డ్ హెరిడిటీ. అంటే ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్కి క్యారెక్టర్స్ వెళ్తున్నాయి వంశపారపర్యంగా. సో అలాంటి దాన్ని మనం ఆ ఫెనామినాని హెరిడిటీ అంటాం. సో సింపుల్గా మనం స్టడీ ఆఫ్ హెరిడిటీ అని కూడా అనొచ్చు. స్టడీ ఆఫ్ హెరిడిటీ ఈజ్ కాల్డ్ జెనెటిక్స్. ఓకే, నెక్స్ట్ కమ్స్ ఎవల్యూషన్. ఎవల్యూషన్ అంటే ఏంటి అంటే ఒక ఆర్గానిజం ఎలా పుట్టింది. స్టడీ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఆరిజిన్ ఆర్ లైఫ్ ఈజ్ కాల్డ్ ఎవల్యూషన్. అంటే ఒక ఆర్గానిజం తీసుకున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ కప్ప తీసుకున్నాం, ఫ్రాగ్ జనరల్గా వాటి యాన్సిస్టర్స్ ఏంటి? ఫిషెస్ నుంచి పుట్టింది అని చెప్పేసి. అంటే ఇదేంటి, వాటర్లో ఉండగలదు ఫ్రాగ్, ల్యాండ్ పైన కూడా ఉండగలదు. అంటే పార్షియల్గా ఫిష్ క్యారెక్టర్స్ కూడా ఉన్నాయి కదా. అంటే ఇది ఫిష్ నుంచి ఉద్భవించింది అన్నమాట, చేప నుండి ఉద్భవించడం జరిగింది. సో అలా ఎవాల్వ్ అయ్యింది కాబట్టి దట్ ఒరిజిన్ ఏంటి ఇప్పుడు ఫ్రాగ్కి? ఫిష్. సో ఫిష్ నుంచి ఒరిజిన్ అంటే అది ఎక్కడి నుంచి పుట్టింది, ఎలా పుట్టింది అని స్టడీ చేయడాన్ని స్టడీ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఒరిజిన్. ఓకే, ఆర్గానిజమ్స్ ఒరిజిన్ ఆర్ లైఫ్ ఎక్కడి నుంచి పుట్టింది, ఎలా పుట్టిందని తెలుసుకోవడానికి మనం ఎవల్యూషన్ అంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రాగ్ చెప్పాను. నెక్స్ట్ హ్యూమన్స్ కూడా మనం మంకీస్ నుంచి, అంటే ఏప్స్. ఓకే, ఏప్స్ నుంచి ఫైనల్గా అవి ఎవాల్వ్ అయ్యి ఓకే కొంచెం చేంజెస్ జరుపుకొని హ్యూమన్ రావడం జరిగింది అనమాట. సో అలా ఎవల్యూషన్, ఆరిజిన్ తెలుసుకోవడానికి మనం ఎవల్యూషన్ అంటాం. ఆరిజిన్ ఆఫ్ అన్ ఆర్గానిజం ఇస్ కాల్డ్ స్టడీ ఆఫ్ ఆరిజిన్ ఆఫ్ అన్ ఆర్గానిజం ఇస్ కాల్డ్ ఎవల్యూషన్. నెక్స్ట్ ఈకాలజీ. ఒక ఆర్గానిజం ఉంటుంది ఎన్విరాన్మెంట్లో. సో ఎన్విరాన్మెంట్తో ఎలా రిలేట్ అవుతుందని చదవడాన్ని మనం ఏమంటాము? ఆ చదువుని, అధ్యయనాన్ని మనం ఏమంటాం అంటే ద స్టడీ ఆఫ్ రిలేషన్ బిట్వీన్ ద ఆర్గానిజం అండ్ ఇట్స్ ఎన్విరాన్మెంట్. ఇప్పుడు మనం ఉన్నాం, ఈ వాతావరణంతో అనుకూలంగా, అంటే ఇప్పుడు చలికాలం ఉందనుకోండి, ఏం చేస్తాము మనం? ఎలా ఉంటాం చలికాలంలో? బెడ్షీట్స్ అవన్నీ, అంటే వెచ్చగా ఉండడానికి, మన బాడీ టెంపరేచర్ పెంచుకోవడానికి మనం బెడ్షీట్స్, స్వెటర్స్ ఇవన్నీ వేసుకుంటూ ఉంటాం. అంటే ఈ ఎన్విరాన్మెంట్కి తగ్గట్టుగా మనం ఉంటున్నాం. మనకి రిలేషన్గా ఎన్విరాన్మెంట్ ఎలా ఉందని తెలుసుకోవడానికి మనం ఈకాలజీ అంటాం అనమాట. సమ్మర్ వచ్చినప్పుడు ఏం చేస్తాం? కాటన్ డ్రెస్సెస్ వేసుకుంటాం. అంటే మన టెంపరేచర్ చాలా ఎక్కువ ఉంటుంది, బయట టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి చాలా హీట్ అనిపిస్తుంది. కాబట్టి సో మనం ఏసీస్ వాడడం, ఫ్యాన్స్ వేసుకోవడం, చెట్టు కింద గాలి కింద కూర్చోవడం, సో ఇలాంటివి చేస్తూ ఉంటాం. ఎందుకు? మన బాడీ టెంపరేచర్ని ఎన్విరాన్మెంట్తో రిలేట్ చేసుకో, అంటే ఒక ఎన్విరాన్మెంట్తో కంపేర్ చేస్తే మన బాడీ టెంపరేచర్ ఇక్కడ ఏమైపోతుందంటే అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతాం అనమాట మనం. సో అలా మన బాడీలో ఉన్నటువంటి చేంజెస్ని మనం చేసుకుంటూ ఉన్నాం. సో దాట్ ద స్టడీ ఆఫ్ రిలేషన్ బిట్వీన్ ఆర్గానిజం అండ్ ఇట్స్ ఎన్విరాన్మెంట్. వాతావరణంతో ఒక ఆర్గానిజం కంపేర్ చేసినప్పుడు ఎలా ఉంటుంది, ఏంటి, ఇవన్నీ వీటన్నిటిని కూడా స్టడీ చేస్తారనమాట. దాన్ని మనం ఇకాలజీ అంటాం. స్టడీ ఆఫ్ రిలేషన్ బిట్వీన్ ఆర్గానిజం అండ్ ఇట్స్ ఎన్విరాన్మెంట్ ఈజ్ కాల్డ్ ఇకాలజీ. ఫైన్. నెక్స్ట్ పేలియంటాలజీ. పేలియాన్ అంటే ఏంటి అంటే ఫాసిల్స్. సో చనిపోయిన తర్వాత కొన్ని సంవత్సరాలకి మనకి వాటి యొక్క రిమైన్స్ దొరికినాయి అనుకోండి. అంటే ఏంటి అంటే ఒక చెట్టు చనిపోయిన రిమైన్స్ ఉంటాయి. చెట్టు చనిపోయిన తర్వాత కొన్ని రోజులకి చూసినట్లయితే వాటి యొక్క గుర్తులు అవన్నీ కూడా ఉంటాయి. యానిమల్ చనిపోయిన తర్వాత కూడా సరే వాటి యొక్క గుర్తులు అలాగే భూమిలో ఉండిపోతాయి అన్నమాట. సో వాటిని మనం ఫాసిల్స్ అంటాము. శిథిలాయితం అయి ఉంటుంది కదా కొన్నిసార్లు. సో ఆ శిథిలాలన్నీ మనము ఫాసిల్స్ అంటాం అనమాట. ద స్టడీ ఆఫ్ ఫాసిల్స్ ఆఫ్ అన్ ఆర్గానిజం ఈజ్ కాల్డ్ పేలియంటాలజీ. ఫాసిల్స్ అంటే ఏంటి? డెడ్ రిమైన్స్ ఆఫ్ అన్ ఆర్గానిజం. చనిపోయిన తర్వాత మొత్తం అన్నీ డీకంపోజ్ అయిన తర్వాత మిగిలిపోయినటువంటివి కొన్ని సంవత్సరాలకి అలా కొన్ని ఉండిపోతాయి అన్నమాట, శిథిలాయుతంగా అయి ఉంటాయి. సో వాటిని, ఆ శిథిలాలని మనము ఏమంటాము? ఆ స్టడీ చేయడాన్ని మనము పేలియంటాలజీ. ఓకే, అంటే ఇప్పుడు అంటారు కదా పూర్వం మనం ఇక్కడ ఇవి తవ్వినప్పుడు పూర్వం ఇలా వాడారు ఏంటి అనేది దొరుకుతూ ఉంటాయి. అంటే అలా ఎక్స్కవేషన్స్ చేస్తూ ఉంటారు. ఒక ఆర్గానిజం ఎన్ని రోజులు బతికింది. ఇప్పుడు డైనోసార్ గురించి చూడండి,
అవి చాలా పూర్వంలో ఉండేవని తెలుసు, కానీ ఇప్పుడు లేవు. సో అవి ఏ ఏరాలో ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి అనేది కొన్ని తవ్వకాలు చేయడం ద్వారా బయటపడ్డాయి. సో ఆ తవ్వకాలలో మనకేం దొరికాయి? ఫాసిల్స్, శిథిలాలు దొరికాయి. డైనోసార్ యొక్క శిథిలాలు దొరకడంతో వాటిని అధ్యయనం చేసి ఆహో ఇవి ఈ కాలంలో పుట్టాయి, ఇలా ఉన్నాయి, ఈ ఏరాలో బతికాయి అని చెప్పడం జరుగుతుంది అన్నమాట. సో అలా స్టడీని పేలియంటాలజీ ఇస్ ద స్టడీ ఆఫ్ ఫాసిల్స్ ఆఫ్ అన్ ఆర్గానిజం. ఫాసిల్స్ అంటే ఏంటి? డెడ్ రిమైన్స్ ఆఫ్ అన్ ఆర్గానిజం. ఓకే, చనిపోయిన తర్వాత వాటిలో మిగిలిపోయినటువంటి, అంటే అలా శిథిలాయుధంగా మిగిలిపోయి ఉంటాయన్నమాట. ఒకవేళ ప్లాంట్స్ గురించి చదివితే కనుక పేలియోబాటనీ అంటాం. డెడ్ రిమైన్స్ ఆఫ్ ప్లాంట్స్ ఈస్ కాల్డ్ పేలియోబాటనీ. అండ్ యానిమల్స్, డెడ్ fossils of animals. If you are studying about the fossils of animals is called paleozoology. Okay, paleontology is the study of fossils of an organism. Two types, plants and animals. So here paleobotany and paleozoology. Fine. Next comes ecology. So same thing. Ecology is nothing but observation, recording, analysis of an animal behavior. Okay, like physiology, cytology in comparison to environment. Same ఇంతకు ముందు చూసాం కదా. Ecology, observation, recording, analysis of an animal behavior in aspect like physiology and cytology. Okay, సో నెక్స్ట్ అంటే ఫిజియాలజీ అంటే ఏంటి? సెల్లో ఎలా జరుగుతున్నాయి రియాక్షన్స్. సైటాలజీ అంటే సెల్ గురించి చదవడానికి. సో వీటన్నిటి గురించి చేయడాన్ని మనం ఓకే. సో హియర్ విల్ సీ అబౌట్ సమ్ ఆఫ్ ద సిమిలారిటీస్ ఇన్ ఆర్గానిజమ్స్. అంటే అన్ని ఆర్గానిజమ్స్లో కొన్ని సిమిలారిటీస్ ఉంటాయి, అవి ఏంటనేది చూద్దాం. సెల్యులార్ ఆర్గనైజేషన్. ప్రతి ఒక్క ఆర్గానిజం అంటే ప్లాంట్స్ కావచ్చు, యానిమల్స్ కావచ్చు, మైక్రో ఆర్గానిజమ్స్ కావచ్చు, దిస్ టైప్ ఆఫ్ ఆర్గనైజేషన్ సెల్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. లైఫ్ స్టార్ట్ అవ్వాలంటే ఖచ్చితంగా సింగిల్ సెల్ అనేది ఉండాలి. సెల్ ఉంటేనే లైఫ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో హియర్ ద సెల్ ఈజ్ అ స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ అన్ ఆర్గానిజం. సో సింగిల్ సెల్గా ఉండొచ్చు, మల్టీ సెల్యులర్గా ఉండొచ్చు. సో 2 types సెల్యులర్ లెవెల్ ఆర్గనైజేషన్ చూసుకున్నట్లయితే 2 types. సో సింగిల్ సెల్గా ఉన్నట్లయితే కనుక ప్రోకారియోటిక్ సెల్ అంటాం. ఏమంటాం? ప్రోకారియోటిక్. అండ్ ఇక్కడ ప్రోకారియోటిక్, యూకారియోటిక్ 2 types ఆఫ్ ఆర్గానిజమ్స్ ఉన్నాయని చెప్పాను కదా. ప్రోకారియోటిక్, యూ అంటే కొత్తగా ఏర్పడినవి, ప్రో అంటే పూర్వంగా ఉన్నటువంటివి. పూర్వంగా ఏకంగానంగా ఉండేవి అంటే యూనిసెల్యులర్గా ఉండేవి. అండ్ న్యూక్లియస్ అనేది క్లియర్గా ఉండేది కాదు, వాటికి న్యూక్లియర్ మెంబ్రేన్ ఉండేది కాదనమాట. అంటే ఒక సెల్ తీసుకున్నట్లయితే ఆ సెల్లో మనకి న్యూక్లియస్ అని చూపిస్తాం, ఖచ్చితంగా కేంద్రకం అనేది ఉన్నట్టు చూపిస్తాం. కానీ ప్రోకారియోట్స్లో ఏమవుతుందంటే న్యూక్లియస్ ఉండదు, డిఎన్ఏ అనేది అలా ఉండిపోతుంది అనమాట. న్యూక్లియర్ మెంబ్రేన్ ఉండదు. వీటి చుట్టూ ఇట్లా న్యూక్లియర్ మెంబ్రేన్ ఉంటుంది కదా యూకారియోట్స్లో, కానీ ప్రోకారియోట్స్లో న్యూక్లియర్ మెంబ్రేన్ ఉండదు. ఓన్లీ జెనెటిక్ మెటీరియల్ ఉంటుంది, అది కూడా నార్మల్గా సైటోప్లాజంలో ఉండిపోతుంది అనమాట. సో దట్ డజంట్ హ్యావ్ డిస్టింక్ట్ న్యూక్లియస్ అనేది పర్టికులర్గా ఉండదు అనమాట. డిఎన్ఏ ఉంటుంది కానీ న్యూక్లియస్ అనేది పర్టికులర్గా ఉండదు, అంటే న్యూక్లియర్ మెంబ్రేన్ అనేది సరౌండ్ అయ్యి ఉండదు అనమాట. కానీ యూకారియోట్స్లో ఏమైంది? న్యూక్లియస్ ఇస్ డిస్టింక్ట్, కనిపిస్తుంది క్లియర్గా, ఇది న్యూక్లియస్ అని కనిపిస్తుంది, దాని చుట్టూ కూడా ఒక లేయర్ అనేది ఉంటుంది అనమాట, న్యూక్లియర్ మెంబ్రేన్ అంటారు. ఓకే, దాన్ని యూకారియోటిక్ అంటారు. Prokaryotic is the organism which does not have distinct nucleus, whereas eukaryotic cell is the organism which is having nucleus with nuclear membrane. Okay, next comes structural complexity. So this is second similarity. అంటే అన్ని ఆర్గానిజమ్స్లో మనకి ఈ కాంప్లెక్సిటీ అనేది ఖచ్చితంగా అనిపిస్తుంది. యూనిసెల్యులర్ ఆర్గానిజంలో సింగిల్ సెల్తో ఫామ్ అవుతుంది, సెల్స్ అన్ని గ్రూప్ అయ్యి టిష్యూస్ ఫామ్ అవుతాయి, టిష్యూస్ అన్ని గ్రూప్ అయ్యి ఆర్గాన్స్ అన్ని గ్రూప్ అయ్యి ఒక ఆర్గాన్ సిస్టమ్, ఫైనలీ ఆర్గాన్ సిస్టమ్ టుగెదర్ ఫామ్ ఆర్గానిజం. ఎగ్జాంపుల్ ప్లాంట్ అండ్ యానిమల్స్. సో ప్లాంట్స్లో మనకి ఆర్గాన్ సిస్టమ్స్ అనేవి కనిపిస్తుంటాయి, ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ కానీ ఓకే, సర్క్యులేటరీ సిస్టమ్ సేమ్ ఉంటాయి. ఓకే, ఇక్కడేమో మినరల్స్ ట్రాన్స్ఫర్ అవుతాయి, యానిమల్స్లోనేమో బ్లడ్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. ఓకే, బ్లడ్ అనేది సర్క్యులేట్ అవుతుంది, ఇక్కడనేమో న్యూట్రియంట్స్ మినరల్స్ సర్క్యులేట్ అవుతాయి. సేమ్ మనలో కూడా న్యూట్రియంట్స్ కానీ బ్లడ్ ద్వారా, ఇక్కడ సాప్ అని ఉంటుంది. ఓకే, సో దిస్ ఇస్ స్ట్రక్చరల్ కాంప్లెక్సిటీ. అంటే సెల్స్ అన్నీ గ్రూప్ అయ్యి టిష్యూస్ ఫామ్ అవుతాయి, టిష్యూస్ అన్నీ గ్రూప్ అయ్యి ఆర్గాన్స్, ఆల్ ద గ్రూప్ ఆఫ్ ఆర్గాన్స్ టుగెదర్ ఫామ్ ఆర్గాన్ సిస్టమ్, అండ్ ఫైనలీ ఆర్గానిజం ఇస్ ఫామ్. ఎగ్జాంపుల్ ప్లాంట్స్, యానిమల్స్ లైక్ దాట్. నెక్స్ట్ sensitivity is a phenomena where the organism will respond to the stimuli in the environment. అంటే ఇప్పుడు వాతావరణంలో ఏమైనా చేంజెస్ వచ్చాయనుకోండి, మనం ఏమవుతాం, వాటికి రెస్పాండ్ అవుతాం. వర్షం వచ్చిందనుకోండి ఏం చేస్తాం, గొడుగు పట్టుకుంటాం. లేదు ఎండ వచ్చిందనుకోండి
ఫ్యాన్ వేసుకుంటాం. సో అంటే వీఆర్ రెస్పాండింగ్ టు ద ఎన్విరాన్మెంట్. ఓకే, ఇప్పుడు ఎవరైనా వచ్చి కొట్టడానికి వచ్చాను అనుకో, ఏం చేస్తావు నువ్వు? యూ విల్ రెస్పాండ్, వెనక్కి తిరుగుతావు. అంటే ఎవ్రీ ఆర్గానిజం, ప్లాంట్స్ కూడా అంతే. సన్లైట్ ఉందనుకోండి, సన్లైట్ సైడ్కి వెళ్తుంది. ఓకే, న్యాచురల్ రిసోర్సెస్ ఉన్నాయి కొన్ని మనకి. గాలి వచ్చింది అనుకోండి, వేడిగా ఉంటే, బాడీ టెంపరేచర్ వేడిగా ఉంటే కూల్ చేసుకోవడానికి విల్ ప్రాక్టీస్. సో అకార్డింగ్ టు ద ఎన్విరాన్మెంట్ వీ విల్ రెస్పాండ్. సో దాన్ని స్టిమ్యులై అంటారు అనమాట. వీ విల్ రెస్పాండ్ టు ద స్టిమ్యులై, అంటే చేంజెస్ ఇన్ ద ఎన్విరాన్మెంట్. ఏ చేంజ్ ఎన్విరాన్మెంట్లో వచ్చినా కూడా వాటికి మనం రెస్పాండ్ అవుతాము. దాన్ని మనం సెన్సిటివిటీ, మనమే కాదు అన్ని ఆర్గానిజమ్స్, లివింగ్ ఆర్గానిజమ్స్ అన్నీ కూడా దిస్ ఫెనామినా, దే విల్ షో దిస్ ఫెనామినా. నెక్స్ట్ గ్రోత్, పెరుగుతాయి. ఎదుగుదల అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది అనమాట. అన్ని ఆర్గానిజమ్స్, ప్లాంట్ కావచ్చు, యానిమల్స్ కావచ్చు, దెర్ ఈజ్ అన్ ఇంటర్నల్ గ్రోత్. లోపల నుంచి పెరగడం అనేది జరుగుతుంది. మాస్లో కానీ సైజ్లో కానీ ఇంక్రీజ్ అనేది ఉంటుందన్నమాట. ఇప్పుడు నాన్ లివింగ్ థింగ్స్ చూసుకోండి. నాన్ లివింగ్ థింగ్స్లో ఏంటి? దెర్ ఈజ్ నో చేంజ్ ఇన్ ద ఇంటర్నల్ గ్రోత్. ఇంటర్నల్ గ్రోత్ ఉండదు అక్కడ. ఓన్లీ అక్యుములేషన్ ఆఫ్ ద మాస్ విల్ టేక్స్ ప్లేస్. అంటే ఒక ఇసుక కుప్పు ఉందనుకుందాం, ఏమవుతుంది? గాలి ద్వారా అది పేరుకొని పోయి పెద్దగా అవుతుంది, కానీ లోపల నుంచి ఇంటర్నల్గా పెరగదు నాన్ లివింగ్ థింగ్, అవునా? బట్ లివింగ్ ఆర్గానిజం విల్ గ్రో ఫ్రమ్ ఇన్సైడ్, ఇంటర్నల్ గ్రోత్ అనమాట. లోపల నుంచి పెరుగుతుంది కాబట్టి దాన్ని గ్రోత్ అనే ఫినామినా అంటాం. సో ఇక్కడ మాస్ అండ్ సైజ్లో ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, సో ఆల్ ఆర్గానిజమ్స్ విల్ షో దిస్, లివింగ్ ఆర్గానిజం విల్ షో దిస్ గ్రోత్ ఫినామినా, దట్ ఈస్ గ్రోత్, సిమిలారిటీ అనమాట. నెక్స్ట్ కమ్స్ ఎనర్జీ స్టెరిలైజేషన్. సో ఏంటి అంటే మెటబాలిజమ్స్, ఆల్ ద మెటబాలిజమ్స్ విల్ టేక్స్ ప్లేస్ ఇన్ అన్ ఆర్గానిజం. అన్ని లివింగ్ ఆర్గానిజమ్స్లో మెటబాలిజమ్స్ ఆర్ అక్కరింగ్. ఓకే, in all organisms metabolisms are occurring. Metabolisms are nothing but sum of all chemical reactions. Sum of all chemical reactions is called as what? Metabolism. 2 marks ki chaala important. Sum of all chemical reactions is called metabolism. Metabolism is nothing but కెమికల్ రియాక్షన్స్ ఏవైతే మన బాడీలో జరుగుతుంది, అంటే డైజెషన్ ప్రాసెస్ కావచ్చు, రెస్పిరేషన్ ప్రాసెస్ కావచ్చు, ఎక్స్క్రీషన్ కావచ్చు, అన్నీ ఆల్ ద సమ్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్ అక్కరింగ్ ఇన్ ద ఆర్గానిజం ఇస్ కాల్డ్ మెటబాలిజం. ఇది 2 టైప్స్ మళ్ళీ, ఎనబాలిజం, కెటబాలిజం. ఎనబాలిజం ఈజ్ ఫార్మేషన్ ఆఫ్ ఎ కాంపౌండ్. అంటే ఒక కాంపౌండ్ అనేది ఫామ్ అవ్వాలి, దాన్ని మనం ఏమంటాము? ఎనబాలిజం అంటాం. కెటబాలిజం ఈజ్ బ్రేక్ డౌన్ ఆఫ్ కాంపౌండ్స్. ఓకే, సో ఎనర్జీ అనేది ఇక్కడ రిలీజ్ అవుతుంది, ఎందుకంటే ఒక కాంపౌండ్ అనేది ఇక్కడ బ్రేక్ అవుతుంది కాబట్టి ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది అనమాట. సో కెటబాలిజం ఇస్ ద బ్రేక్ డౌన్ ఆఫ్ కాంపౌండ్స్, దట్ ఈస్ ఎనర్జీ ఈజ్ రిలీజ్డ్, ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది అనమాట. ఫార్మేషన్ ఆఫ్ కాంపౌండ్, ఒక కాంపౌండ్ ఫామ్ అవుతుంది కాబట్టి ఎనర్జీ అనేది అవసరం ఇక్కడ, అందుకే ఎనర్జీ అనేది యూటిలైజ్ అవుతుంది. ఓకే, సో మెటబాలిజం ఇస్ సమ్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్. ఎగ్జాంపుల్స్ మీరు డైజెషన్, రెస్పిరేషన్, ఎక్స్క్రీషన్, సర్క్యులేషన్ ఇవన్నీ ఇవ్వచ్చు. ఓకే, అనబాలిజం ఈజ్ వాట్? ఫార్మేషన్ ఆఫ్ ఎ కాంపౌండ్, ఎనర్జీ ఈజ్ యూటిలైజ్డ్. వేరస్ కెటబాలిజం బ్రేక్ డౌన్ ఆఫ్ కాంపౌండ్, దట్ ఈస్ ఎనర్జీ ఈజ్ రిలీజ్డ్. అంటే డైజెషన్ ప్రాసెస్ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ కాంపౌండ్ అనేది బ్రేక్ అవుతుంది, బ్రేక్ అవడం వల్ల మనకి ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఓకే, సో అలా మనకి మెటబాలిజమ్స్ అనేవి అనబాలిజం, కెటబాలిజం కింద డివైడ్ అవ్వడం జరిగింది. ఓకే, ఫార్మేషన్ ఆఫ్ కాంపౌండ్ ఇస్ కాల్డ్ anabolism, breakdown of compound is called catabolism. So these all are what? Metabolisms, అంటే sum of chemical reactions. Okay, examples మీరు digestion process, respiration ఇవన్నీ కూడా ఇవ్వచ్చు. Okay, next comes homeostasis. Homeostasis అంటే maintenance of constant internal environment. All the organisms will show this particular phenomena. ఏంటి అంటే దేర్ ఈజ్ ఎ కాన్స్టెన్సీ ఇన్ ద ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్. మన బాడీలో ఒక కాన్స్టెంట్ ఎన్విరాన్మెంట్ అనేది ఉండాలి. అంటే అది వాటర్ అయానిక్ బ్యాలెన్స్ మధ్యలో కావచ్చు, pH కావచ్చు, ఏదైనా కావచ్చు, అయాన్స్ అండ్ వాటర్ కావచ్చు, లేకపోతే ఏదైనా సల్యూట్స్ అండ్ సొల్యూషన్. సో ఈ అయానిక్ బ్యాలెన్స్ అనేది ఏదైనా సరే ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్ అనేది కాన్స్టెంట్గా మెయింటైన్ చేసుకుంటాయి ఆల్ ద ఆర్గానిజమ్స్. ఇది కరెక్ట్గా మెయింటైన్ అవ్వకపోతేనే మనకు ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట. సో ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే బాడీ టెంపరేచర్. మన ఆర్గానిజం అంటే మన ఆర్గానిజమ్స్ అన్నీ కూడా ఏం చేస్తాయి? ఒకవేళ సమ్మర్లో చూసుకున్నట్లయితే మనం ఏం చేస్తాం? బాడీ టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉండాలంటే స్వెట్టింగ్ అనేది వస్తుంది, మనకి చెమటలు రావడం జరుగుతుంది. స్వెట్ రావడం వల్ల ఏమవుతుంది? బాడీ అనేది కూల్ అవుతుంది అనమాట. చెమటలు బయటికి రాగానే బాడీ కూల్ అవుతుంది. అంటే బయట ఉన్న ఎన్విరాన్మెంట్కి తగ్గట్టుగా మన బాడీ చేంజెస్ని జరుపుకుంటుంది అనమాట. ఎందుకు? టు మెయింటైన్ ద ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్, కాన్స్టెంట్ ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్.
సో బాహ్య వాతావరణంతో మన శరీర వాతావరణం కూడా సమానంగా ఉండాలి. సో ఈ శరీర సమానత్వంగా ఉండడానికి వాటిలో చేంజెస్ జరుగుతుంది. సో ఒకవేళ వింటర్లో చూసుకున్నట్లయితే బాడీ టెంపరేచర్ ఏమవుతుంది, బయట ఎన్విరాన్మెంట్ చల్లగా ఉంటుంది కాబట్టి మనకి షివరింగ్ అనేది రావడం జరుగుతుంది, అంటే వణుకు అని వస్తుంది. ఈ వణుకు రావడం వల్ల ఏమవుతుంది, మనకి ఎనర్జీ రిలీజ్ అవ్వడం జరుగుతుంది, బాడీ టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది. అంటే వాతావరణం బయట చల్లగా ఉంది కాబట్టి మన బాడీ చల్లగా ఫీల్ అవ్వకుండా షివరింగ్ చేసుకోవడం ద్వారా, అంటే వణుకు రావడం ద్వారా ఏమవుతుంది, మన బాడీ టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో అలా హోమియోస్టాసిస్, బయట వాతావరణానికి తగ్గట్టుగా మన శరీరం తన చేంజెస్ని జరుపుకుంటుంది అనమాట. సో దీన్ని మనం హోమియోస్టాసిస్, మెయింటెనెన్స్ ఆఫ్ కాన్స్టెంట్ ఇంటర్నల్ టెంపరేచర్ అంటారు, ఆర్ ఎన్విరాన్మెంట్ అంటారు. ఇది టెంపరేచర్లోనే కాదు, ఇంకా వేరే విషయంలో అయినా కూడా ఇలాగే జరుగుతుందన్నమాట. అంటే వాటర్ అయానిక్ బ్యాలెన్స్ కావచ్చు. ఇప్పుడు లోపల మనకి వాటర్ కంటెంట్ ఎక్కువైపోయింది అనుకోండి, యూరినేషన్ చేసేస్తాం. ఓకే, అయాన్స్ ఎక్కువైపోయాయి అనుకోండి, వాటర్ అంటే యూరిన్తో పాటు అయాన్స్ ఎక్కువగా రిలీజ్ అయిపోతాయి. సో లోపల ఆ వాటర్ బ్యాలెన్స్ కానీ, అయానిక్ బ్యాలెన్స్ కానీ, మన బాడీ టెంపరేచర్ కానీ, ఇవన్నీ కూడా కాన్స్టెంట్గా ఉండాలి. సో ఆ మెయింటైన్ అయ్యే పద్ధతిని మనం హోమియోస్టాసిస్ అంటాం. ఈ 2 మార్క్స్కి చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా. సో దిస్ ఈజ్ అబౌట్ ద హోమియోస్టాసిస్. ఓకే, సో కాన్స్టెంట్ ఎన్విరాన్మెంట్ని మనం హోమియోస్టాసిస్ అంటాం. వేర్ ఇన్ అన్ ఆర్గానిజం, ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్ ఆఫ్ అన్ ఆర్గానిజం, మెయింటెనెన్స్ ఆఫ్ కాన్స్టెంట్ ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్ ఆఫ్ అన్ organism is called homeostasis. ఓకే, ఎగ్జాంపుల్ సమ్మర్లో వింటర్లో బాడీ టెంపరేచర్ గురించి డిస్కస్ చేయొచ్చు. నెక్స్ట్ ఎవల్యూషన్. నేను ఆల్రెడీ చెప్పాను, ఎవల్యూషన్ ఇస్ నథింగ్ బట్ స్టడీ ఆఫ్ ఆరిజిన్ ఆఫ్ ఎ లైఫ్ ఆఫ్ ఎన్ ఆర్గానిజం. ఓకే, అంటే ప్రీవియస్ ఆర్గానిజం నుంచి నెక్స్ట్ అంటే ఒక ఆర్గానిజం రావడం జరుగుతుంది. సో దాన్ని మనం ఎవల్యూషన్ అంటాం. ఎగ్జిస్టింగ్, ఇది కూడా సేమ్. ప్రతి ఆర్గానిజంలో ఖచ్చితంగా ఎవల్యూషన్ అనేది, ఒరిజిన్ అనేది వాటి ముందు ఉన్నటువంటి యాన్సిస్టర్స్ నుంచి రావడం జరుగుతుంది. సో ఎర్త్ వామ్స్ చూసుకున్నట్లయితే ఎర్త్ వామ్స్ నుంచే మనకి ఇన్సెక్ట్స్ రావడం జరిగింది. అంటే ఇన్సెక్ట్స్ ఎక్కడి నుంచి ఎవాల్వ్ అయ్యాయి, ఎర్త్ వామ్ నుంచి. యాన్సిస్టర్స్ ఎవరు ఇన్సెక్ట్స్కి, ఎర్త్ వామ్స్. యాంఫిబియన్స్కి ఫిషెస్, రెప్టైల్స్కి యాంఫిబియన్స్. అంటే చూడండి, ఫిషెస్ కెన్ లీవ్ ఓన్లీ ఇన్ వాటర్, దే కెనాట్ లీవ్ అవుట్ సైడ్ ద వాటర్. అంటే ల్యాండ్ పైన ఉండలేవు, బ్రతకలేవు. యాంఫిబియన్స్ నేలపైన, వాటర్లో, రెండిట్లో ఉండగలుగుతాయి. సో ఈ క్యారెక్టర్స్ అనేవి ఎక్కడి నుంచి వచ్చాయి, ఫిషెస్ నుంచి. ఓకే, సో పార్షియల్లీ ఇవి ఫిషెస్ క్యారెక్టర్స్ని అంటే వాటర్లో ఉండగలుగుతాయి. అలాగే కొత్త క్యారెక్టర్స్ని అక్వైర్ చేసుకున్నాయి, అంటే కొత్త క్యారెక్టర్స్ రావడం జరిగింది. ఎలా, నేలపైన కూడా బ్రతకగలవు. కానీ వీటి నుంచి వచ్చినటువంటి ఆర్గానిజం ఓన్లీ నేలపైనే బ్రతకగలుగుతాయి. రెప్టైల్స్ ఏంటంటే సారీసృపాలు, అంటే పాములు, నేలపైన ప్రాకేటువంటి జీవులన్నింటినీ మనం రెప్టైల్స్ అంటాం. సో ఈ నేలపైన ప్రాకేటువంటి జీవులు ఎక్కడి నుంచి వచ్చాయి, యాంఫిబియన్స్ నుంచి ఎవాల్వ్ అయ్యాయి అనమాట. సో వీటి యాన్సిస్టర్స్ ఎవరు, యాంఫిబియన్స్. ఓకే, యాంఫిబియన్స్ యొక్క యాన్సిస్టర్స్ ఎవరు, ఫిషెస్. ఓకే, సో ఇలా ఎవల్యూషన్ అనేది ఖచ్చితంగా ముందున్నటువంటి ఆర్గానిజం యాన్సిస్టర్స్ నుంచే ఎవాల్వ్ అవుతాయి, ఎగ్జిస్ట్ అవుతుంది అని చెప్తున్నారు అనమాట. ఇది ఖచ్చితంగా సమానంగా జరుగుతుంది, ముందున్నటువంటి ఆర్గానిజమ్స్ నుంచే ఎవల్యూషన్ అనేది జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కమ్స్ ఇకాలజీ. ఇకాలజీ ఈజ్ ద ఇంటరాక్షన్ బిట్వీన్ ద ఆర్గానిజం అండ్ ఎన్విరాన్మెంట్. నేను ఆల్రెడీ చెప్పాను, ఇకాలజీ ఈజ్ ద ఇంటరాక్షన్ బిట్వీన్ ద ఆర్గానిజం అండ్ ఎన్విరాన్మెంట్. సో ఇన్సెక్ట్స్లో చూసుకున్నట్లయితే ఒకవేళ చూడండి, ఇంటరాక్షన్ బిట్వీన్ ఆర్గానిజం అండ్ ఎన్విరాన్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్, ప్లాంట్స్ అనేవి లేవు, ప్లాంట్స్ పైన ఫ్లవర్స్ పైనే ఆధారపడతాయి ఏవి, ఇన్సెక్ట్స్. ఒకవేళ ఈ ప్లాంట్స్ అనేవి లేవు అనుకోండి, ఏమవుతాయి, ఇన్సెక్ట్స్ కూడా చచ్చిపోతాయి, అవునా. సో ప్లాంట్స్ ఉంటేనే ఇన్సెక్ట్స్ ఉంటాయి, ఇన్సెక్ట్స్ బ్రతకాలంటే ప్లాంట్స్ ఉండాలి. సో అంటే ప్లాంట్స్ పైన, ఫ్లవర్స్ పైన అవి ఆధారపడతాయి కదా. అంటే ఫ్లవర్ యొక్క ఏమంటారు, వాటిలో ఉన్నటువంటి స్వీట్నింగ్ ఏజెంట్స్ని తిని బ్రతుకుతాయి. హనీ బీ తీసుకున్నట్లయితే ఫ్లవర్లో ఉన్నటువంటి శాప్ని తీసేసుకొని దిస్ విల్ క్రియేట్ హనీని తయారు చేస్తాయి. ఒకవేళ ఇవి లేకపోతే ఏమవుతుంది, ఫైనల్గా దెర్ ఈజ్ నో ఇన్సెక్ట్. ప్లాంట్స్ లేకపోతే ఇన్సెక్ట్స్ ఉండవు, అంటే దే ఆర్ డిపెండెంట్. ఇన్సెక్ట్స్ ఆర్ డిపెండింగ్ ఆన్ ప్లాంట్స్. ఓకే, ఒకవేళ ఈ ప్లాంట్స్ లేకపోతే ఇన్సెక్ట్స్ ఉండవు. ఇఫ్ ప్లాంట్స్ ఎక్స్టెంట్, ప్లాంట్స్ చచ్చిపోతే, ఎక్స్టెంట్ అంటే ఏంటి, అంతరించిపోతే, ఇన్సెక్ట్స్ కూడా చనిపోతాయి, ఇన్సెక్ట్స్ ఆల్సో డిసపియర్స్. ఓకే, సో ద ఇంటరాక్షన్ బిట్వీన్ ఆర్గానిజమ్స్ అండ్ ఎన్విరాన్మెంట్ ఇస్ ఆల్వేస్ దేర్. ఓకే, సో ఇందులో కూడా సిమిలారిటీస్ చూపిస్తాయి అనమాట. అన్ని ఆర్గానిజం ఈ ఫెనామినా చూపిస్తాయి, అంటే అవి ఖచ్చితంగా వేరే దానిపైన డిపెండ్ అవుతాయి. ఆ డిపెండ్ అయినటువంటివి కరెక్ట్గా ఉంటేనే ఇవి కూడా బ్రతకగలుగుతాయి, లేకపోతే ఇవి బ్రతకలేవు. ఓకే, ప్రతి ఆర్గానిజంలో దిస్ ఫినామినా విల్ బి సీన్. ఫైన్. నెక్స్ట్ ఈజ్ సెనిసెన్స్. దిస్ ఇస్ ద ఫైనల్
సిమిలారిటీ. ఓకే, సెనిసెన్స్. సెనిసెన్స్ అంటే ఏంటి అంటే ఏజింగ్ ఆఫ్ అన్ ఆర్గానిజం ఈస్ కాల్డ్ సెనిసెన్స్. పుట్టిన ప్రతి మనిషి ఒక ఏజ్ దాటి చనిపోతాడు, అవునా? సో దట్ ప్రాసెస్ ఫ్రమ్ బార్న్, పుట్టినప్పటి నుంచి ఎవాల్వ్ అయ్యి మార్పు జరుపుకొని మెచ్యూరిటీ అయ్యి అంటే ఒక పరిపక్వత చెంది ఏజింగ్. ఓకే, సో ఏజ్ అనేది ఖచ్చితంగా he will undergo aging and finally he will die. So this process is continuous. So the aging of an organism is called senescence. ఆర్గానిజం అనేది ఖచ్చితంగా పుడుతుంది, పుట్టిన తర్వాత ఎవాల్వ్. ఓకే, సో చేంజెస్ జరుపుకొని ఖచ్చితంగా మెచ్యూర్ అయ్యి తర్వాత ఏజింగ్కి గురై ఫైనల్గా చనిపోవడం జరుగుతుంది. ఒక ఏజ్ సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత చనిపోవడం జరుగుతుంది. సో దాట్ ప్రాసెస్ ఆఫ్ ఏజింగ్ ఈజ్ కాల్డ్ సెనిసెన్స్. ఈ ప్రాపర్టీ ప్రతి ఒక్క ఆర్గానిజం చూపిస్తుంది. ప్లాంట్లో కావచ్చు, మైక్రో ఆర్గానిజం, యానిమల్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఖచ్చితంగా పుడుతుంది. పుట్టిన తర్వాత మెచ్యూరిటీ అయిన తర్వాత ఒక ఏజ్ వచ్చిన తర్వాత చనిపోవడం జరుగుతుంది. సో అంటే ప్లాంట్స్ కానీ, యానిమల్స్ కానీ, ఇన్సెక్ట్స్ కానీ ఏవైనా సరే ఒక సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత చనిపోతాయి. హ్యూమన్ బీయింగ్స్ అయినా సరే ఒక ఏజ్ రాగానే చనిపోతాయి. సో అలా దట్ ప్రాసెస్ ఆఫ్ ఏజింగ్ ఈజ్ కాల్డ్ సెనిసెన్స్. ఆల్ ద ఆర్గానిజమ్స్ విల్ ఎగ్జిబిట్ ఆల్ దిస్ టైప్ ఆఫ్ characters. Okay, so what are the characters? Similarities ఏంటి? cellular level of organization, structural complexity, sensitivity, growth, external sterilization అంటే మెటబాలిజం చూపిస్తాయి, homeostasis కాన్స్టెంట్ ఎన్విరాన్మెంట్, ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్, ఎవల్యూషన్ ఆరిజిన్ అనేది ప్రీవియస్ ఎగ్జిస్టింగ్ ఆర్గానిజమ్స్ నుంచి ఉంటుంది, ఇకాలజీ ఇంటరాక్షన్ అనేది ఉంటుంది బిట్వీన్ ఆర్గానిజం అండ్ ఎన్విరాన్మెంట్, అండ్ ఫైనలీ సెనిసెన్స్. ఇవన్నీ లైన్గా ప్రాసెస్ అనేది ఖచ్చితంగా అన్ని ఆర్గానిజమ్స్లో జరుగుతాయి. So that is called senescence, aging of an organism. Fine. So this is about the introduction of diversity in living world and branches of biology. Okay, sorry, branches of biology lo zoology sub branches gurinchi cheppam. So these sub branches of zoology are very important for 2 marks. 2 marks ki chaala important. Okay, so go through. Okay, thank you.